ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంలో అనేక మంది కానుకలు వేస్తూ ఉన్నారు. కానుకలు వేస్తున్న సందర్భంలో ఆయన కానుక పెట్టె దగ్గర నిలబడ్డాడు. నిలబడుతున్నప్పుడు ధనవంతులు విస్తారంగా వారికి కలిగిన దాంట్లో కానుకలు వేస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ నిలబడ్డారు కాబట్టి, ఆయన చూస్తున్నారు కాబట్టి వారు ఇంకా ధనం ఎక్కువగా వేయాలని, ఆయన మెప్పు పొందాలని చాలా వేస్తున్నారేమో, చాలా ధనాన్ని వేస్తున్నారు. అయితే ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు దాంట్లో వేసిందట. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడే ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుతున్నాను అని అక్కడ కానుకలు వేసే వాళ్ళందరితో చెప్పేశాడు. నిజంగా ఈ మాట విన్నప్పుడు మరి ఆ ధనవంతులు నొచ్చుకొని ఉంటారు. బహుశా ఈయనేంది, మనం ఎంత వేస్తే మనం లెక్క చేయకుండా 2 కాసులు వేసిన బీద విధవరాలు మరి ఎక్కువగా వేసిందని అంటున్నాడే. నిజం ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ వాళ్ళు వేసిన కానుకలను చూడలేదు, కానీ వారి హృదయ ఆలోచనను చూశారు. వారు కానుకలు ఎలా వేస్తున్నారు, దేవునికి ఇచ్చేటప్పుడు వారు ఎలా ఉంది వారి హృదయం. కానీ ఆ బీద విధవరాలంట అని తగ్గించుకొని తన జీవనం అంతా, రేపటికి ఆమెకు ఉందో లేదో కూడా తెలియదు, తన జీవనం అంతా వేసేసింది దేవుని మీద భారం పెట్టి. నిజంగా ఈ పాఠం మన జీవితాలకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఎందుకు మన కుటుంబాల్లో శ్రమలు, ఎందుకు మన కుటుంబాల్లో వేదనలు, అప్పులు, బాధలు ఉన్నాయంటే, దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు మన హృదయ ఆలోచనలు దేవుడు చూస్తాడు. మనం వేసే కానుకను దేవుడు మరి ఆ అర్పణను అంగీకరించాలంటే మరి ఆ కానుకను సమర్పించే విధానం ముఖ్యం. చూడండి, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మరి దృశ్యాన్ని చెప్తాడు. ఒక అద్భుతమైన సాదృశ్యాన్ని వివరిస్తాడు. కొరింథీ సంఘానికి ఒక మాసిదోనియా అనే ఒక సంఘాల గురించి ఆయన వివరిస్తాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, మీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను వినండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని యొక్క కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ ఆ మాసిదోనియా సంఘాలకు దేవుడిచ్చిన కృపను తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ కృప అంటే, వారంట నిరుపేదలు. వారు నిరుపేదలుగా ఉన్న వారు వారు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న వారు దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకడిగే కదంట. వారు పౌలు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో అయ్యా మా కానుకలు తీసుకోయా, మా కానుకలు తీసుకోయా. అక్కడ చూడండి, అక్కడ అంటారు, పరిశుద్ధుల కొరకని ఈ పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొచ్చు, తమ సామర్థ్యము కొలదయే గాక తమ సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. గమనించండి, అక్కడ 2 కాసులు వేసిన బీద విధవరాల గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సాక్ష్యం ఇచ్చారు, అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని. ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు పేదవారు, చిన్న సంఘాలు అయినా వారి గురించి పెద్ద సంఘమైన కొరింథీ సంఘస్థులు చెప్తున్నాడు, అరే మీకన్నా ఇదిగో ఈ మాసిదోనియా సంఘస్థులు ఎంతో ఎక్కువ వేసిన కానుక. కారణం అంటే వారంట ఆ సామర్థ్యం వారిని బ్రతిమలాడుకున్నారంట. పౌలు వారి స్థితిని చూసి, అరే వద్దులేరా, బహుశా అనుంటాడేమో, రే మీరు అంత ఇవ్వలేదు, మీ స్థితి అంత కాదు లేదా, మీకు ఉన్నది అంటే అలా కదయ్యా మాకున్న దానికంటే ఎక్కువ ఇస్తున్నాం, ఇదిగో మీరు చేస్తున్న పరిచర్యకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అని ఇచ్చారు. దీన్ని ఏమంటాడంటే కృప అన్నాడు. ఆ కానుక ఇవ్వడం కృప. అందుకే మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహించిన కృప. నిజం ప్రియులారా, దేవునికి కానుక సమర్పించడం కూడా ఒక కృపే. ఒక ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్నాడు. హృదయానికి ప్రాణం లేదు అంటే కృప లేదు.
ఆ ధనమంతా ఇప్పుడు ఎవరిదైంది? గమనించండి, దేవునికి అర్పించాలంటే కూడా కృప కావాలి. ఒకసారి మన హృదయ ఆలోచన పరిశీలన చేస్తే మనకెందుకు ఈ సమస్యలు, మనకెందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ వేదన అంటే మనం దేవునికి ఇచ్చే సమర్పణలో, ఒకవేళ మన హృదయమైన కావచ్చు, మన పరిచర్య అయినా కావచ్చు, మన సేవలో మన పాలి భాగస్థలం కావాలన్నా సరే మన హృదయపూర్వకంగా దేవునికి. అందుకే పౌరుడు ఒక మాట అన్నాడు ఒక సంఘంతో, మీరు బలవంతముగా కాకయో సణుగు కొరకయో దేవునికి ఇవ్వండి, సంతోషముతో ఇచ్చువారిని దేవుడు ఎంతో దీవించును అన్నాడు. అలాంటి హృదయం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా, చెప్పబడిన మాటలను దీవించండి తండ్రి. అయ్యా, మీ కృప మాకు ప్రతి విషయంలోనైనా మీ కృప మాకు తోడుంటే అది మాకు ఆశీర్వాదకరం. వేద విధవరాలు 2 కాసున్న ప్రభా మీరు ఎంతగానో మరి సాక్ష్యంగా ఇచ్చారయ్యా. అదేవిధంగా పౌలు భక్తుడు ఆయన మరి మాసిదోనియా సంఘస్థులు పేదవారైనా బహు శ్రమలు అనుభవించిన ఆ శ్రమలో వారు ఇచ్చిన కానుకను బట్టి మీరు సాక్ష్యం ఇచ్చారయ్యా. మమ్మల్ని గురించి కూడా ఆయన మీరే నిజమైన సాక్ష్యాన్ని ఇవ్వాలంటే మా జీవితాలు కట్టి కృప మీరు దయచేయండి. అటువంటి సమర్పణ కలిగిన హృదయాలను మాకు దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.